తనకి జీవితాన్నిచ్చిన గంగమ్మ తల్లి సముద్రం, అందులో ఉన్న చేపలే ఆధారం అనుకున్న ఆ యువకుడికి ఆ చేప ద్వారానే మృత్యు ఎదురైందా? వివరాల్లోకెళ్తే అనకాపల్లి జిల్లా పొడిమడ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు గత బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు వేటకు బయలుదేరారు. ఎప్పటిలాగే వాళ్ళు ఉదయం వరకు వేటను కొనసాగించి తిరిగి వస్తుండగా వాళ్ళ వల్ల ఏదో బలంగా పడింది. ఏంటా అని చూస్తే అది కొమ్ము కోణం చేప. కొమ్ము కోణం చేప కోసం మత్స్యకారులు ఎంత ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే ఇది చాలా విలువైన చేప. ఆ చేపని తిరిగి లాగే క్రమంలో చాలా బరువుగా ఉండడంతో అది ఆ యువకుడిని ఒకేసారి ఉదుటిని లాగి వెనక్కి తీసిపోయిందని కథనం. ఇది చాలా దురదృష్టకరం. కొన్నిసార్లు వేటలో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అసలు ఏంటి కొమ్ము కోణం చేప? ఇది పొడిగాటి ముక్కుని కలిగి దాడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా సుమారు 50 నుంచి 250 కేజీలు పెరుగుతూ 16 నుంచి 20 అడుగుల వరకు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది చాలాసార్లు ఎదురుదాడి చేస్తుందని, దాన్ని లాగే క్రమంలో మళ్ళీ వెనక్కి లాగుతుందని చెప్తున్నారు. ఇది ట్యూనా చేప తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న చేప. ముఖ్యంగా విదేశాలకు ఇది పంపిస్తే చాలా మార్కెట్ ఉంటుందని, మత్స్యకారులు ఈ చేపలు పడడం చాలా అదృష్టమని, ఆ చేపల కోసం 15-25 కిలోమీటర్ల లోపల కూడా వెళ్ళి సాహసం చేస్తుంటారని తెలిసింది. ఇలాంటి సంఘటనే 2022లో కూడా జరిగింది. ఆ యొక్క సంఘటనలో ఆ చేప డైరెక్ట్గా ఆ యొక్క మత్స్యకారుడి పొట్టలో పడడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఇంత ప్రమాదకరమని తెలిసినా కూడా పాపం తమ జీవనోపాధి కోసమని, కొన్ని డబ్బులది వస్తాయన్న ఆశతో, ఆలోచనతో ఈ కొమ్ము కోణం చేపల కోసం మత్స్యకారులు వేటను కొనసాగిస్తున్నారు. ఈ కొమ్ము కోణం చేప లాగడం వల్ల గల్లంతైన యువకుడు ఇప్పటికి కూడా నేవీ దళాలకు కానీ స్థానిక మత్స్యకారులకు కానీ దొరకపోవడం ఇందులో విషాదకరం.